Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం రూరల్ మండలం పెదతాడేపల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కంగారు ఉండదు. మీ ముందుకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అమ్మా బాబ్జీ గారిని చంద్రబాబు గారిని మర్చిపోకూడదమ్మా. ఈ గ్రామం అనేది తెలుగుదేశం పార్టీకి కంచు కోట అని మీరు నిరూపించారు. ఎదురు గాలిలో సర్పంచ్ ఇద్దరు ఎంపీటీసీలని గెలిపించుకోవడం అంటే మాటలు కాదది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి నాయకుల్ని మంచి నాయకుల్ని ఎన్నుకుని ఈవేళ ఎదురెళ్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేసాడు. ఎక్కడా కూడా పంచాయతీ వ్యవస్థకి అధికారం లేకుండా చేసేసాడు. ఈ సర్పంచుల్ని అలాగే ఇక్కడ ఉన్న మరి ఎంపీపీలని కానీ జెడ్పీటీసీలని కానీ ఉత్సవ విగ్రహాలు చేసేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వాన్ని మరి నడిపించడం అనేది చాలా దారుణమైన విషయం. ముఖ్యంగా మీరందరూ కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుని 72% పూర్తి చేశారో ఆ తర్వాత ఆయన ఏం చేశాడు, రాగానే రివర్స్ టెండర్ ఏదో ఆదా చేసేస్తున్నానని చెప్పి ఆయనకి చెందిన కంపెనీకి ఒకదానికి ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత అక్కడ డయాఫారం వాల్ పోయిందంటున్నాడు. ఇప్పటికీ ఈ 5 సంవత్సరాల్లో కనీసం 10% పని కూడా పూర్తి చేయని గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి అమరావతి రాజధానిలో చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు కట్టారు, సెక్రటరియట్ కట్టారు, అసెంబ్లీ కట్టారు, జడ్జీలందరికీ క్వార్టర్లు కట్టారు, మంత్రులకు క్వార్టర్లు కట్టారు, రోడ్లన్నీ వేశారు. ఈవేళ ఈ 5 సంవత్సరాల్లో కూడా ఒక ఇటుక బెడ్డ అయింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఒక రాజధానికి ఇటుక ముక్క వేయలేని పెద్ద మనిషి 3 రాజధానులు కడతాడట. అది 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే, మొన్న అంగన్వాడీ టీచర్లు వర్కర్లు మరి స్ట్రైక్ 45 రోజులు ఇంచుమించుగా స్ట్రైక్ చేయడం జరిగింది. వాళ్ళకి హామీ ఏమిచ్చాడు, జూలై నెల అనేక రేట్లు పెంచడం విషయంలో కానీ, నిత్యావసర వస్తువుల ధరలు పెంచే విషయంలో కానీ, అలాగే ఇటువంటి అనేక అస్తవ్యస్త నిర్ణయాలతోటి ఈ రాష్ట్రాలు అధోగతి పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకి చరమగీతం పాడాలని అంటే
ఈవేళ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనేటటువంటి సూపర్ 6 పథకాలను తీసుకొచ్చి ఈ పథకాలన్నింటినీ కూడా ఇన్ఛార్జ్ గారి యొక్క ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకుల యొక్క ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా వివరించి, అలాగే ఆడబిడ్డ నిధి దగ్గర నుంచి, తల్లికి వందనం దగ్గర నుంచి, ఉచిత బస్సు ప్రయాణం దగ్గర నుంచి, బీసీలకు రక్షణ చట్టాన్ని అమలు చేసేటటువంటి కార్యక్రమం దగ్గర నుంచి అన్ని విషయాలను కూడా మరి గ్యాస్ బండ్లు ఇచ్చేటటువంటి విషయంలో కూడా మరి ఆడపడుచులకి చేయూత ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పథకాలని ఈ గ్రామ స్థానిక నాయకులు, అలాగే ఇన్ఛార్జ్ గారు, అలాగే మండల నాయకులు అందరితోటి కూడా గ్రామాన తిరిగి అందరికీ వివరించి మరి మీరందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీకి ఓటేయడానికి సమాయత్తం కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తాం అనేటటువంటి సభని కదిలిరా అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సభలకు వెళ్ళి ఆయన ఓడించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి, సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి మనసావాస కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి యావన్ ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు, గ్రామ నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. పెంటపాడు మండలం కోరుమిల్లి గ్రామం నుండి జనసేన పార్టీ చేసే సేవా కార్యక్రమాలకు ఆకర్షితులే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన సుమారు 150 మంది కార్యకర్తలు జనసేన పార్టీ లైజనింగ్ సభ్యులు లింగం శ్రీను గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అందరికీ కూడా పార్టీ సభ్యత్వం తరఫున మనందరికీ కూడా జీవి వెంకటరత్న గారు, కండెల్లి అనిల్ గారు, ఏలుసుత్తి శ్రీ గారు, సోదరుడా మన పొలిసెట్టి శ్రీ గారు వారి ఆధ్వర్యంలో కోరమిల్లి గ్రామం నుండి ముందుగా కొంతమంది జనసేన పార్టీలో ఆహ్వానిస్తున్నారు. అలాగే శ్రీని గారు, గంటపాటి శ్రీని గారు కూడా మరి కొంతమంది జనసేన కార్యకర్తలు జనసేన పార్టీలో ఆహ్వానిస్తున్నారు. అలాగే మధురత్ గారు, ఇటు చూడాలండి గురువేరు రాష్ట్ర నాయకులు వారి ఆధ్వర్యంలో మన జనసేన కుటుంబంలోకి ఈరోజు జనసేన పార్టీ కుటుంబంలోకి నూతనంగా వచ్చినటువంటి చిరకా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో దాదాపుగా 150 మందిని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. జనసేన పార్టీ విభాగంలో మరి దురదృష్టకరం ఈ ప్రభుత్వం కేవలం తల్లిదండ్రులు కూడా నిర్వీర్యడం, కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం, కనీస రోడ్లు లేకపోవడం, పండించిన ధాన్యానికి ఎలాగ తోరాలి, ఏ రకంగా డబ్బు తీసుకోవాలి తెలియని పరిస్థితులు, అయోమయమైన పరిస్థితుల్లో పల్లెల్లో రైతులను కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవన్నీ గమనించిన తర్వాత ప్రతి పల్లెటూరులో మనకి మనందరూ కూడా జనసేన పార్టీ బాగా ఆర్థిక సందర్భం చూస్తున్నాం. అన్ని ఊళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే రైతుకు న్యాయం చేస్తారు. కౌలు రైతుకి 1,00,000 రూపాయలు చనిపోయిన వ్యక్తికి ఆయన ఆదుకున్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తి, కష్టం చేసిన వ్యక్తిని ఎన్నుకుంటే రైతుకు న్యాయం జరుగుతుంది, పల్లెకి న్యాయం జరుగుతుంది, ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యువతకు న్యాయం జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరుగుతున్న ఆలోచనతో మరి ఎక్కువ శాతం మంది పవన్ కళ్యాణ్ గారి వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇవాళ చూస్తాము, ఏదైతే వైసీపీ పార్టీ గడిచిన 4.5 సంవత్సరాల్లో కనీసం రోడ్లు కానీ బోతులు కానీ పూడ్చుకోవడం, ఇసుకని ఎమ్మెల్యేలు మంత్రులు అమ్ముకోవడం, అంతేకాకుండా మరి ఇక్కడ ఏదైనా తాడేపల్లి పట్టణం చూస్తుంటే అంతా అవినీతిపోయి ఎక్కడ కూడా ప్రతి లేఅవుట్లోనూ, అన్నదాని లేఅవుట్లోనూ డబ్బులు, ఇంటి ప్లాన్ కావాలని డబ్బులు. మరి రైతుల్లో చాలా మంది భయపెడతా ఉన్నారు. ఈసారి కనుక మీరు ఎన్నుకోకపోతే మీరు ఇబ్బంది పడతారు, మీకు స్కీములు రావు, రైతు నేస్తం రాదు అని చెప్తా ఉన్నారు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మీకు రావాల్సిన 10 రూపాయలు మీ అకౌంట్ లో జమ చేసి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తీసుకుంటారు నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరైనా బెదిరించినా లేకపోతే మీరు ఆ పార్టీలో సంఘటన వాళ్ళకంటే ముందు మనమే సంఘటన విషయం చెప్పండి. మనం ఇంత సంఘటనగా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైనా బెదిరించారు, వాళ్ళు ఎవరు అన్నారని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మన దగ్గర ఉన్న ఓటర్ ఆయుధంతో మనం బుద్ధి చెప్పాలని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. 4 సంవత్సరాలు 9 నెలలు ఓపిక పట్టాం. ఈ 3 ఏళ్ల పాటు మనం ఏదో రకంగా భరించి ఈ బాధల్ని
ఇంకో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిందంటే వీళ్ళు ఎమ్మెల్యేలు కాదు, ముఖ్యమంత్రి కాదు, మీరే మంత్రి, మీరే ఎమ్మెల్యే, మీరే ముఖ్యమంత్రి. ప్రజలే దాని అన్ని హక్కులు మనకే ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ఓటని అస్త్రాన్ని వేసి పవన్ కళ్యాణ్ గారు చేసే ధర్మ పోరాటానికి మీ అందరూ సహకరిస్తారని ఆశిస్తా ఉన్నారు. ఇవాళ ప్రజల ఆశీస్సులతో, ప్రజల ఆశయం మేరకు జనసేన టీడీపీ పార్టీలు కావాలని మీకు తెలుసు. ఇవన్నీ ఏంటంటే రాష్ట్రంలో దోపిడీ జరుగుతూ ఉంది. దీన్ని అడ్డుకట్ట ఏదంటే మనం దెబ్బలాడుకుంటే మళ్ళీ అధికారంలో వస్తే ఏ ఎస్సీలు పేరు చెప్పి వాళ్ళు గద్దెనెక్కారో, ఏ బీసీలు పేరు చెప్పి గద్దెనెక్కారో వాళ్ళు ఎవరు కూడా ఉన్న బీసీ సంఘాలన్నీ కూడా 60 కులాలుగా చేసి 60 కార్పొరేషన్లు ఇచ్చి అందరినీ విడదీసే ఘనత ఈ ముఖ్యమంత్రి దొరుకుతుంది. కానీ ఈ వరకు బీసీ సంప్రదాయ డబ్బులు, ఎస్సీ సంప్రదాయ డబ్బులు ఏమీ లేకుండా కేంద్రం నుంచి వచ్చే డబ్బులు కూడా లాగేసి ఇతని ఇష్టాంశాలను ఖర్చు పెట్టి ఇలా ఉద్యమాలకు జీతాలు ఇచ్చుకొని ఎవరైతే 60 మంది సలహాదారులను పోషిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పవలసింది కోరుకుంటూ మన పార్టీ చేసే ధర్మ పోరాటంలో, పవన్ కళ్యాణ్ గారు చేసే ధర్మ పోరాటంలో మీ అందరూ భాగస్తులు కావాలని కోరుకుంటూ సర్వీసుకున్నాం. జై హింద్, జై హింద్. ఈరోజు బొత్స దగ్గర సభ్యత్వం తీసుకోవడానికి కోరిమిల్లి గ్రామం నుంచి వచ్చిన జన సైనికులకు, పేద ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. మీరందరూ మా కుటుంబంలో చేరినందుకు ఈరోజు చాలా సుదీర్ఘంగా భావిస్తూ సెలవు తీసుకున్నాను. తానేపల్లిగూడెంలో బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో బీసీ బహిరంగ సభ ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ టీటీడీ బోర్డు మెంబర్ మేకా శేషబాబు, వైసీపీ నరసాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల. దయించి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం డయాస్ దగ్గరికి. మరి బండారు సుధ గారిని సర్పంచ్ నారాయణపురం, మన పళ్ళ త్రిమూర్తులు గారిని నారాయణపురం నుంచి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వీర్లపాటి సత్యనారాయణ గారు కూడా ఎంపీటీసీ గారు. కష్టపడ్డాను, తిరిగాను. కొన్ని కారణాల చేత నాకు రాలేదు, వేరే వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చారు. కానీ నేను అలాగే వెళ్ళి కష్టపడి గెలిపించాం. తర్వాత నాకు జడ్పీ చైర్మన్గా అవకాశం ఇచ్చారు. నేను అన్ని వర్గాల వారిని, నా దగ్గరికి ఎవరు వచ్చినా పనిచేసేయడం నాకు అలవాటు. ఆ పార్టీ, ఈ పార్టీ, ఆ వర్గం, ఈ వర్గం చూడండి. ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, మేలు జరగాలి. నా దగ్గర వచ్చిన వాళ్ళు ఆ పని అయిందంటే నాకు సంతోషం. ఆ రకంగా చేసి పెట్టే ఈరోజు ఈ స్థాయికి వచ్చాను మీ అందరి దయ వల్ల అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడున్నా బీసీలకి గౌరవించి, బీసీలకి మంచి చేసి, బీసీలకి సహాయపడి, మీ డబ్బు సాయం చేయవసరం లేదు, మాట సాయం చేస్తే చాలు, అని 10 మంది వస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తాను. మన బీసీల్లో డబ్బులు ఖర్చు పెట్టేవాడు తక్కువ. ఇవాళ ఉమాబాలకి అవకాశం వచ్చింది. ఉమాబాల పార్లమెంట్కి సరిపోదు, ఎమ్మెల్యేకి నేను సరిపోనంది. కానీ ఆ అవకాశం ఒక పార్టీ ఇచ్చింది కాబట్టి పార్టీ కన్నా బీసీకి మీరు గౌరవం ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆ బీసీకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆవిడ్ని గెలిపించుకుంటే మళ్ళీ రేపొద్దున ఇంకో బీసీకి అవకాశం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం దాని మీద చూపించాలి. ఎందుకంటే మన బీసీలకు డబ్బులున్న వాళ్ళు బీసీలలో ఉన్నటువంటి అనైక్యతను, అదేవిధంగా వారిలో చైతన్యం నింపడానికి ఈ బీసీ చైతన్య వేదిక ద్వారా బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి వారు అన్ని పార్టీల నుంచి, అదేవిధంగా అన్ని కుల సంఘాల నుంచి కూడా ఈ మీటింగ్ రావడం జరిగింది. కనుక దయతోటి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా బీసీల అభివృద్ధికి, అదేవిధంగా రాబోయే కాలంలో బీసీల అభ్యర్థులను మనం ఎలా గెలిపించుకోవాలి అని అందరూ కూడా తమ సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇది పార్టీ కార్యక్రమం కాదు, ఇది బీసీ కుటుంబం కార్యక్రమం కనుక వచ్చిన పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా పార్టీలని విమర్శించడం కానీ,
పార్టీని ఒక పార్టీ విమర్శించడం కానీ ఇటువంటి ఏమి చేయకుండా మన బీసీ అభివృద్ధికి ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరైతే బీసీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వారందరూ కూడా మనం ఒక వెన్నుదన్నుగా ఉండి వాళ్ళందరినీ ఏ విధంగా గెలిపించుకోవాలి, పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థుల్ని ఏ విధంగా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో మనమందరం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మన పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 5-6 మంది బీసీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మనందరం కూడా గెలిపించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఓట్ల మార్పిడి ద్వారా మన అభ్యర్థులందరూ మనం గెలిపించవలసిన అవసరం ఉంది. ఒక స్థానంలో ఒక యాదవ్ నిలబడచ్చు, ఒక స్థానంలో గౌడ నిలబడచ్చు, ఒక స్థానంలో కొప్పులు నిలబడచ్చు. అదేవిధంగా వివిధ కులాలకు సంబంధించిన అభ్యర్థులు. నమస్కారాలు. నా పేరు గూడూరు ఉమాబాల. ఒక వారం రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నరసాపురం పార్లమెంట్కి నన్ను ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. నేను ఈ విషయాన్ని ఎందుకు తెలియజేస్తున్నానంటే, నాకు ముందుగా మాట్లాడిన పాకా సత్యనారాయణ గారు మాటలు వింటే మీకు చాలా వరకు అర్థం కాకపోయినా బీసీల అభ్యున్నతి కోసం ఎంతమంది ఎంత ప్రయత్నం చేస్తున్నారన్నది మాత్రం అర్థం చేసుకోండి. అలాంటి వాళ్ళ ఎన్నో ప్రయత్నాలు మరి మన వీరవల్లి శ్రీనివాస్ గారి ద్వారా ఇలాంటి సభల్ని వెనక ఉండి నడిపించి బీసీల అభ్యున్నతి కోసం చేసిన ప్రయత్నం వల్ల ఈరోజు మనం ముందడుగు వేయగలుగుతున్నాం. దానికి ఫలమే ఈరోజు నాకు ఈ టికెట్ కేటాయించడం. అలాగే వేదిక పైన అనేక మంది వివిధ స్థాయిల్లో పదవుల్లో ఉన్నారంటే బీసీలుగా మనం పోరాటం చేసిన ఈ పోరాట ఫలాలను అనిపిస్తూనే ఇక్కడ ఉన్నాం. మరి ఈ రోజుల్లో ఏ పార్టీ అయినా కావచ్చు, బీసీల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఏ పార్టీ ఎక్కడ ఏ బీసీకి ఇచ్చినా కూడా గతంలో ఒక ఉన్నత వర్గానికి ఆర్థికంగా బలమైన వారే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అవ్వగలరు అన్న నిర్ణయాన్ని మార్చి ఒక నాయకుడు బీసీకి అవకాశం ఇచ్చినప్పుడు బీసీలందరూ కూడా ఒకే మాట మీద ఉండి నాకు చెప్పలేదు, మమ్మల్ని అడగలేదు, ఇలాంటి మాటలు కాకుండా ఇది ఎందుకు చెప్తున్నానంటే పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంటుంది. విడివిడిగా మీటింగులు పెట్టి ఒక ఎంపీ అభ్యర్థి కానీ విడిగా ఎవరిని సందర్శించకూడదు. మేము ప్రతి ఒక్కరిని పర్సనల్గా కలవడం సమయాభావం వల్ల కుదరదు కాబట్టి బీసీ విద్యార్థి కన్నా రాజకీయంగా ఎంతో చైతన్యం అయ్యారు. మన బీసీ అభ్యర్థి ఎక్కడ ఉన్నా ఏ పార్టీ తరఫున ఉన్నా. తాడేపల్లిపడం మండలం మార్కెటియర్స్ చైర్మన్ గా ముప్పిడి సంపత్ కుమార్ గారిపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ జగన్మాధపురం గ్రామ సర్పంచ్ మరియు గ్రామస్తులు జగన్నాథపురం గ్రామంలోనండి రోడ్డు పక్కన ఎర్రసాని శ్రీనాన్న అతను కాలు వెళ్లే డ్రైనేజీలో మట్టి పూడ్చి గుంజల పాతి పందిరి వేశాడండి. అది ఎందుకు వేశాడని అడిగామండి. మేము వెళ్ళి అడిగితే మీకు సంబంధం లేదు, మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు, ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకో అని చెప్పేసి మా మీద చాలా అమానుషంగా మాట్లాడాడు. మాట్లాడితే మేము ఇప్పుడు సంపత్ కుమార్ గారికి ఈ విషయాన్ని ఇన్ఫామ్ చేస్తే ఆయన మాతో పాటు వచ్చి అడిగారు. అడిగిన తర్వాత వాళ్ళు అవి ఏవైతే గుంజలపాతి పందిరి వేశారో అవి మేము పీకము, ఇవి మా స్థలం అని చెప్పేసి చాలా అమానుషంగా మాట్లాడారు. దానికి మేము పందిర్లు పీకేసి ఇలా చేసామండి. చేసిన తర్వాత దానికి వాళ్ళ కోపంతో లంచం తీసుకున్నారు, పాకలు పీకించారు అని చెప్పేసి లేనిపోని ఆరోపణలు సంపత్ కుమార్ గారి మీద మోపారు. ఇందులో ఎటువంటి వాస్తవం కానీ ఏమీ లేదు, అన్నీ అవాస్తవాలే. ఆయన మీద మోపిన నిందలు అన్నీ ఆయన రాజకీయ జీవితంలో ఎదుగుదలను ఓర్వలేక ఇలాంటివన్నీ చేస్తున్నారని చెప్పేసి నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ముప్పిడి సంపత్ కుమార్ గారి మీద లంచం తీసుకున్నారని చెప్పేసి ఏవైతే ఆరోపణలు చేశారో అవన్నీ కూడా అవాస్తవాలే. ఇందులో ఎంత మాత్రం కూడా వాస్తవం లేదు. ఆయన రాజకీయ జీవితంలో 30 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఆయన ఏంటన్నది మొత్తం మా గ్రామానికి అందరికీ తెలుసు. ఆయన ఎలాంటి వారో, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో అన్న విషయం మాకు అందరికీ తెలుసు. అలాంటి వారి మీద ఇలాంటి నిందలు మోపడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. తప్పండి, ఎందుకని మరి ఏమీ లేదండి ఈ విషయంలో అయితే. ఎందుకని ఈ ఆరోపణలన్నీ నిరాధారణమైనవండి, సత్యదూరమైనవండి. అతను ఎప్పుడు
ఏ పదవి చేసినా ఏం చేసినా సరే ఎందుకని ఏ విధమైన ఆశించకుండా నిస్వార్థంగా పనిచేసాడు తప్పండి. ఎందుకని ఇలాంటి ఎప్పుడు చెడు పనులకు కానీ వీటికి కానీ ఎప్పుడు వెళ్ళలేదండి. మరి ఏం జరిగింది ఏంటంటే దీనికి ఇంకో మూలం ఉందండి. ఏది ఈ ఎర్రసాని సీన్ అనే వ్యక్తికి కూడా నేను చెప్పానండి. ఎందుకు సీన్ ఎందుకని గొడవ ఎందుకు ఇక్కడ కూర్చో ఎందుకని గొడవ ఏదో ఆడడం. కాకపోతే ఈ విషయంలో అయితే సంపత్ కుమార్ గారికి అతను దాదాపు 1994లో ఇక్కడ ఈ గ్రామానికి ఎంపీపీగా ఈ గ్రామం తరఫున ఎంపీటీసీగా ఎన్నిక ఎంపీపీగా చేశాడండి 30 ఏళ్ళ రాజకీయ జీవితం. కానీ ఈ రాజకీయ జీవితంలో అతన్ని ఎప్పుడు ఏ విధమైన అవినీతి చేయకుండా చాలా ధర్మబద్ధంగా ఎందుకనే చేస్తున్నాడు తప్ప కనీసం అతను ఇప్పుడు ఇంతకు సుమారు అతను 4 ఎకరాలు 5 ఎకరాలు పొలం ఉండేదండి వాళ్ళ అన్నదమ్ములకి వాళ్ళకనే. ఏనాడు కూడా ఎందుకని అతను ఆస్తులు తెగనమ్ముకున్నాడు తప్ప ఎందుకని ఎవరిని రూపాసించి ఏ విధమైన ఇచ్చేయలేదండి. ఎందుకని అతను కనీసం ఇవాళ కూడా ఈ గ్రామంలో అతనికి సొంత ఇల్లు లేదండి. అతనికి ఏమైనా వస్తే ఎందుకని ఏదో పేయింగ్ గెస్ట్ కింద వెళ్ళిపోతుంది తప్ప. మరి అలాంటి ఆయన మీద ఎందుకని ఇలాంటి ఆరోపణలు చేసి ఎందుకని ఆ చెరువులో అసలు సంబంధం లేకుండా ఏదో గుడ్డ కాల్చి మసి అతను పావడం అలా ఎంతవరకు సవ్వో అని నేను అడుగుతున్నానండి. అలాగే అతని మీద అసత్యమైన నిరాధారమైన ఆరోపణలు చేసి ఎందుకని ఈ రాజకీయాల కలుషితం చేసి ఎందుకని మరి ఇలాంటి చూస్తుంటే ఎందుకని మాకే ఎందుకని విసుకొస్తుందండి వీటి మీద. ఇప్పుడు ఏనాడు ఎందుకని అతనికి ధర్మబద్ధంగానే చెప్పాడు తప్ప ఎందుకని ఏనప్పుడు మేము పార్టీలు వేరైనా అయినా సరే ఇప్పుడు అన్ని పార్టీలో ఉన్నారు కాదు బయట పార్టీలో ఉన్నారు అడగండి. ఎందుకని అతను ఏమైనా సరే ధర్మంగానే వెళ్ళాడు తప్పండి అధర్మంగా ఎక్కడా వెళ్ళలేదు. ఎందుకని మరి ఇది ఈ విషయం కూడా ఆల్రెడీ మినిస్టర్ గారి దృష్టిలో ఏదో తీసుకెళ్ళాం. ఎందుకని అంటే ఆ అమౌంట్లు కూడా చెరువులు ఏదో కట్టామన్నారు. అది నేను మొన్న కూడా కట్టేస్తే ఎందుకని ఇవాళ కూడా నాకు రిసీట్ ఇవ్వడం జరిగిందండి. ఎందుకని మరి అది ఇవన్నీ గుట్టగాల్చి మసి అతను పామి ఎందుకని ఇలా చేయడం అది ఎంతవరకు సమ్మని నేను సంపత్రావు అవినీతి పరుడు కాదండి. ఎంతో సేవ చేశాడు, ప్రజలకు సేవ చేసి మొత్తం ఉన్నదంతా అమ్మేసుకున్నాడు. అంతేగాని ఏమి ఎవరి దగ్గర 13వ వార్డు మెంబర్గా మాట్లాడుతున్నాను. సంపత్ కుమార్ గారు గత 30 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నారు. తన రాజకీయ జీవితంలో ఈ యొక్క జగన్నాథపురాన్ని అనేక కులాలుగా అనేక మతాలుగా ఉన్నా కానీ అందరినీ ఏకతాటిగా తీసుకొచ్చి 2007లో ఒకసారి ఈ యొక్క జగన్నాథపురానికి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఈ యొక్క జగన్నాథపురాన్ని అనేక రీతిలుగా తీర్చిదిద్దిన వ్యక్తి సంపత్ కుమార్ గారు. ఆయన మీద వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలు. ఇవన్నీ కూడా కావాలని కొంతమంది అనేక రకాల ఇతర పార్టీల వారు వ్యతిరేక పార్టీల వారు తెలుగుదేశం కానీ జనసేన కానీ వాళ్ళు కావాలని ఆయన్ని రాజకీయంగా బురద చల్లుతున్నారు. సంపత్ కుమార్ గారు ఇవన్నీ కూడా ఇక్కడున్న ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎస్టీలను కానీ అనేక మందిని అనేక విషయాల్లో అనేక సమస్యల మీద వారితోటి కలిసిమెలిసి ఉండి వాళ్ళందరూ ఏకదాటిగా తీసుకొచ్చిన వ్యక్తి. ఎర్రసాని సీన్ అనే వ్యక్తి గత 5 సంవత్సరాల నుంచి కూడా సంపత్ కుమార్తో అనేక రకంగా ఆరోగ్య విషయాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ వారి యొక్క సమస్యల మీద వారికి ఎన్నితట్టు ఉండి ఎర్రసాని సీనికి స్థానికంగా 4 కోట్లు ఉన్నా కానీ వారికి కరెంటు ఇవ్వట్లో కానీ పంచాయతీ వారు అనుమతి తీసుకుని వారికి సహాయం చేసిన వ్యక్తి. ఈ మధ్య ఎర్రసాని సీను అనేక ఇతర పార్టీల వారితో కలిసి సంపత్ కుమార్ మీద అనేక బురద చల్లటం ప్రారంభించారు. ఆ యొక్క 2 లక్షలు తీసుకోవడం అనేది అవాస్తవం. ఈ యొక్క 2 లక్షలు తీసుకున్నారనే విషయాన్ని కూడా ఆ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనకాల ఆ యొక్క మాటలు విని సంపత్ కుమార్ మీద బురద చల్లటం ప్రారంభిస్తున్నారు. సంపత్ కుమార్ గారు ఎంతో 2019లో తన యొక్క రాజకీయ చతురతతో ఎస్సీలను కానీ బీసీలను కానీ మరి ముఖ్యంగా ఒక సామాజిక వర్గం కాపులను కానీ సోదరిని కానీ ఈ యొక్క అందరిని ఏకదాటిగా తీసుకొచ్చి 2 ఎంపీటీసీలు ఒక సర్పంచ్ని అభ్యర్థించిన ఘనత సంపత్ కుమార్ గారు దక్కుతుంది. ఈ విషయంలో ఈ యొక్క మీడియా వారికి తెలియజేయండి. సంపత్ కుమార్ గారు ఏ విధమైన ప్రలోభాలు తలపకుండా రాజకీయ జీవితంలో ఒక లంచాన్ని కూడా తావేవ్వకుండా తన యొక్క రాజకీయంగా ముందుకు నడిపించి ఆ అందరినీ ఏకదాటిగా తీసుకొచ్చి సర్పంచ్ని కానీ మమ్మల్ని కానీ గ్రామ వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేశారు. ఈ యొక్క విషయాలు తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో ఏఎంసీ చైర్మన్ పిడి సంపత్ కుమార్ తాను అడిగిన లంచం ఇవ్వలేదని వైసీపీ కార్యకర్తలమైన తమపైనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఎర్రసాని శ్రీను ఆరోపించారు. తాడేపల్లిగూడెంలోని ధనా రెసిడెన్సీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అందరికీ కూడా ముందుగా మన ఎస్సీ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.
ఈ రోజున మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం జగన్నాథపురంలోని సంపద కుమార్ అనే వ్యక్తి మా ఎస్టీల పైన మా కులస్తుల పైన దుర్భాషలు ఆడుతూ చాలా దౌర్జన్యం చేసిన సంఘటన వీడియోలో మీ అందరూ చూశారు. ఆ విషయం గురించి నేను మీ అందరికీ కూడా చెప్పవసరం లేదు. ఎందుకంటే కనుక ఆయన బూతులు తిట్టి ఎంత దౌర్జన్యంగా మాట్లాడారు అన్నది అందరికీ తెలుసు సమాజంలోని. అదేవిధంగా గతంలో 2 నెలల క్రితం తొమ్మడుగు చెరువు అని చెప్పేసి అని జగన్నాథపురం గ్రామంలోని పల్లీల చెరువు ఒకటి ఉంది. దాని నిమిత్తం 2 లక్షల రూపాయలు 2 నెలల క్రితం ఈయన డబ్బులు సీని అడిగాడంట. ఆ విషయం నాకు తెలవదు అసలు. తర్వాత అదే జగన్నాథపురంలో పంచాయతీలోని 2 చెరువులు వరుస చెరువులు 1 నెంబరు 2 నెంబరు ఉంటే ఆ 2 నెంబర్ చెరువుల్లోని కూడా ఈయనకి సంబంధించినంత వ్యక్తి అచ్చిబాబు గారు అని చెప్పేసి ఆయన తెలుసు. అచ్చిబాబు గారి దగ్గర పాడుకున్న చెరువుల్ని ఈ శ్రీనాన్న అతను డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చుకుని అతను ఏదో పాడుకున్నాడో కొనుక్కున్నాడో చేసుకున్నాడో. ఈయన ఏంటంటే కనుక మొత్తం డబ్బులు క్లియర్ చేశాడు. ఇంకా రేపు వచ్చి జూన్ నెల వరకు కూడా ఇంకా టైం ఉంది. అయినా సరే ఈ డబ్బులు మొత్తం కట్టేసి సీను మొత్తం క్లియర్ చేసుకున్నాడు. అందులోని పెద్ద చేప కన్నా పిల్ల ఉంది. ఆ పిల్లని వేరే చెరువులోకి మార్చుకుంటాకని చెప్పేసి పడదామని చెప్పేసి అని మా సీనన్న వెళ్ళగానే అసలు ఆ చెరువు పట్టణంతా ఆఫ్ చేశారు. ఆ కారణం ఎందుకని చెప్పేసి ఏం జరిగిందని చెప్పేసానంటే నేను డబ్బులు కట్టేసానని చెప్పి శ్రీను అన్నాడు నాతోని. అప్పుడు ఇలా డబ్బులు కట్టేస్తే ఆయన ఆబ్జెక్తమైన సంపదగారని చెప్పేసి నేను చూసుకుంటాను, ఏ రకంగా మీ సిద్ధం నేను చూసుకుంటాను అన్నారు సార్. సరే సార్ అన్నా. 5 మా చెరువులు పంచాయతీ చెరువులు కూడా ఉన్నాయి సార్. ఆ చెరువులు ఆపించేయారు సార్. పంచాయతీ చెరువులు పట్టొద్దని ఏమని అడిగితే సముద్రం ఆపేసారు అన్నారండి. సముద్రం ఆపేసారు సంఘ సభకు ఫోన్ చేస్తే సభలను తీసుకుని మెట్రోకి వెళ్ళామండి. ఆ చెరువులు ఆపేసారండి పంచాలంటే పంచాయతీ చెరువులు అండి. మెట్గారు అందరంటే లీజు కట్టేసి చెరువులు పట్టేసుకోండి, లీజు కట్టిన చెరువులు ఉంటే ఆఫ్ చేయండి అని చెప్పారండి. అప్పుడు సముద్రం మాట్లాడదండి అక్కడ వచ్చేసారండి. ఆ తర్వాత ఊళ్ళోకి వచ్చి పెద్ద గొడవ చేయడం సముద్రం చెరువుంది. చెరువులు ఎందుకు పడతాడు, ఏ రకంగా పడుతుందో చూసుకుంటాను పట్టణం చెరువులన్నీ మళ్ళీ ఆపేసారండి. మళ్ళీ ఆపేసి మరి శుభ్రంగా పెట్టామండి. సరే తమ పట్టదులే తర్వాత చూద్దాం అని తిని పెట్టి ఆఫ్ చేసి ఉన్నాయి. ఆఫ్ చేసేటప్పుడు మళ్ళీ సెంట్రల్ మరి దుకాణాలు ఉన్నాయి. మరి దుకాణాలు బిగిచ్చేయడండి దాని అని డబ్బులు కూడా ఖర్చు పెట్టిందండి. దుకాణాలు బిగిచ్చేయడండి. తర్వాత మా సుబ్బారావు మాకు మధ్యాహ్నం సైడ్ మా సుబ్బారావు గారు అండి. మాకు ఏం చేయాలని ఆయన తర్వాత అండి మేము లంచం గట్ట సుబ్బారావు ఉండదండి. అసలు ఆయన సంపద చెప్తారండి. సుబ్బారావు లంచం తీసుకున్నారు అది మాట్లాడారండి. అది తప్పండి, అది కరెక్ట్ కాదండి. అది ఆయన లంచం తీసుకుని కూడా రాదండి. ఆయన వాడికి దుకాణం బిగించేసాడండి. ఎందుకు బిగించారని అడిగితే నాకు బూజు తిట్టాడండి. మీ ఆడవాళ్ళు అడిగితేండి మీ సంబంధం అసలు పండే అన్నాడండి. నేను వచ్చేసారండి. సుబ్బారావు ఫోన్ చేసుకుని గుడి వచ్చామండి. కేసు పెట్టామండి. ఇప్పుడు వాళ్ళకి పోలీసులు పరచుకోలేదని కేసు అలా ఉందని కేసు. మళ్ళీ సుబ్బారావు వచ్చారండి. మెట్టగా ఫోన్ చేస్తే మెట్టగా వేరండి బయట కదరండి. ఈలోపు లంచం అంటే కాదండి. సుబ్బారావు ఇంకా మా గోడ తిరుగుతున్న ఆయన డబ్బులు ఖర్చు అయిపోతున్నాయండి. మేము చూస్తున్నామండి. అది 20 సంవత్సరాలు పట్టిండి. సంతకుమార్ గారికి అండి చేపలు రొయ్యలు ఇచ్చానండి. నేను అది ఆయన తెచ్చండి. అది గుడి తెచ్చి ఇచ్చానండి. మా జనపరం ఇచ్చానండి. 20 సంవత్సరాలు ఇచ్చాను చేపలు. ఆ తిన్న విశేషం కూడా లేదండి. ఆయనకి 5 కేజీలు చేప పట్టరా, నాకు 3 కేజీలు రొయ్యలు పట్టరా, అతను నేను కొరలు పట్టరా నేను పిలిపించుకుంటాం పట్టుకొని తింటాం ఇచ్చానండి. ఆ విశేషం కూడా లేకుండా పిలిచేసి తాగండి. లంచం కొట్టి మనిషి ఆయన అండి. డబ్బులు ఇచ్చారు ఎప్పుడన్నా? మా జగన్నాథపురం గ్రామం అండి. మేము ఎస్టీ ఎరుకుల కులానికి సంబంధించిన వాళ్ళండి. ఇలా నిన్న సంపత్ కుమార్ గారండి మా మామయ్య గారిని మా అత్తయ్య గారిని సచివాలయానికి పిలిపించండి చెరువుడిగా తిట్టారంటండి. ఇలాగా మా బావగారు చెరువుకి 2 లక్షలు లంచం అడిగారంటండి. ఏమన్నారని చెరువు పట్టద్దని ఆపేశారండి. ఈయనండి సింహ సుబ్బారావు గారు చెప్పారండి. ఆయనేమో మినిస్టర్ దగ్గరికి వెళ్దామని మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్లారండి. తీసుకెళ్తే సార్ అక్కడ ఈయనకి చెప్పారంటండి. సంపత్ కుమార్ గారు చెప్పారంటండి. ఇలాగే అంటే మా బావగారి మీద కక్ష పెట్టేశారండి. ఎందుకు మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు అని కక్ష పెట్టేసి చెరువులు ఏమి పట్టనకుండా ఆఫ్ చేసేసారండి. అది 2 నెలల క్రితం జరిగింది సార్. జరిగితే మొన్న మా మామయ్య గారు మా అత్తయ్య గారిని ఇంటికి పిలిపించి చిరువిడిగా తిట్టారంటండి. తిట్టాక మా మామయ్య గారు మా అత్తయ్య గారు ఇంటికి వచ్చేసాక సార్ 2ంటికి పంచాయతీ వాళ్ళని తీసుకెళ్ళి మా దుకాణం పీకిచ్చేసారు సార్.
మా బావగారి మీద కక్షతో మా దుకాణం పీకిచ్చేసారు. ఆయన 2 లక్షలు లంచం ఇవ్వలేదని సార్ మా మాసం కొట్టి పీకిచ్చేసారు సార్. అదే కదా సార్ మా ఆధారం, అదే మాకు వృత్తి సార్. ఇంకా అది లేకపోతే మేము ఎలా బతకాలి సార్? మీరే న్యాయం చేయాలండి. మీరే ఇదే పై వరకు తీసుకెళ్ళడానికి ఇంకా ఎలా ఒప్పిస్తారా సార్? మా దుకాణాలు మాకు ఇచ్చేలాగా సహాయం చేయండి సార్. మీరే అది మీరు ఒకటేనమ్మా? ఎవరే తీయలేదు సార్, మా ఒకటే సార్. అవి డ్రైనేజీకి అడ్డం వచ్చినాయని సార్ పీకిచ్చేసారంటే అండి నిన్న ఆయన మీడియాలో చెప్పారంట సార్. అయ్యే డ్రైనేజీకి అడ్డం రాలేదు సార్. 3 సంవత్సరాల క్రితం మేము వేసుకొని అమ్ముకుంటున్నాం సార్. అమ్ముకుంటే అవి ఇప్పుడు డ్రైనేజీకి అడ్డం వచ్చేసిందని ఇంకా బూతులు తిట్టి పీకిచ్చేసారు సార్. అదే కాదు సార్ మా ఆధారం, అదే మా వృత్తి అండి. పిల్లల్ని పెంచుకోవాలంటే అది అనుకునే పెంచుకోవాలండి. సర్పంచ్ గారు దగ్గరికి అడిగినప్పుడు మెట్టపురం ఎస్టీ సంఘం ప్రెసిడెంట్. ఎందుకంటే నిన్న సంపత్ గారు వీడియో చేశారు, దాని మీద స్పందించి ఏంటంటే సింగం సుబ్బారావు లంచం తీసుకుంటారని చెప్పి ఆయన వాక్యం చేశారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సింగం సుబ్బారావు అనే వ్యక్తి నలుగురికి పెట్టే మనిషి కానీ నలుగురి దగ్గర ఎప్పుడు అన్యాయంగా డబ్బులు అయితే తీసుకునే మనిషి అయితే కాదండి. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం, సింగం సుబ్బారావు అనే వ్యక్తి ఎవరి దగ్గర తన సొంత డబ్బులైనా ఖర్చు పెడతారు తప్పించి లంచం అనేది తీసుకోండి. మొన్న 2017 మా మెట్టపురంలో ఏకలవ్య విగ్రహం పెట్టినప్పుడు దాదాపు 5 లక్షలు 6 లక్షలు ఖర్చు అయితే మొత్తం ఆయన సొంత డబ్బులే పెట్టుకొని అక్కడ భోజనాలు 3000 మందికి భోజనాలు పెట్టించి ఆయన సొంత డబ్బులే ఖర్చు పెట్టాడు తప్పించి ఎవరిని కూడా రూపాయి అడగలేదు. మా ఎస్టీలు కానిటప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఏ గొడవ వచ్చినా ఏ టైం అయినా సరే నైట్ 12 అయినా 1 గంట అయినా సరే ఫోన్ చేస్తే 5 నిమిషాలు మా దగ్గర ఉంటాడు. అలాంటి వ్యక్తులు పట్టుకొని లంచం తీసుకొని 2 లక్షలు లంచం తీసుకున్నామంటే మేము నమ్మడానికి ఆ వాక్యాన్ని ఖండించడానికి ఇవాళ నేను ప్రెస్ మీట్లో మాట్లాడడానికి వచ్చానండి. ఎందుకంటే ఆ ఆరోపణ అనేది సంపత్ గారు తప్పండి. అది అసలు ఈ ఎస్టీలు అనేది చాలామంది ఉన్నాం, దాదాపు ఒక 500 మంది 600 మంది మా ఎస్టీలు ఉంటారు. మెట్టపురం కానీ మాధవరంలో కానీ ఇంకా చాలామంది ఉన్నారు. ఈ వీడియో చూసిన కానీ అందరూ కూడా చాలా వాక్యాలు చేద్దామని చెప్పి అందరూ అనుకున్నారు. కాకపోతే ఏంటంటే ఇది కరెక్ట్ కాదు అని చెప్పి సింగం సుబ్బారావుని ఆపించేసి లాగా మనం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడదాం. ఎందుకంటే గొడవలకు పోయే కాదు ఇది. ఎందుకంటే పక్కన మినిస్టర్ గారు మనం ఒకే పార్టీ కాబట్టి మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి అన్నయ్య ఆంచడం వల్ల మా ఊళ్ళందరూ ఆగా తప్పించి లేదంటే కనుక వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా 108 కళాశాలతో ఆలయ ప్రదక్షిణ కొనసాగిన తర్వాత పంచామృతాలు, వివిధ ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో వాసవి మాతకు అభిషేకాలు నిర్వహించారు. వాసవి మాత ఆలయ ప్రాంగణంలో నిర్మించిన 27 అడుగుల అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ విగ్రహదాతలు లక్ష్మీ మాటూరి వెంకటేశ్వరరావు జయశ్రీ దంపతులచే రామకృష్ణ శర్మ మరియు 11 మంది వేద పండితులచే నవగ్రహ మండపారాధన, అగ్ని హోమములు, కుంభం, రక్షాబంధనం, పూజ, పూర్ణాహుతి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అటు వచ్చానే ఏం కావాలంటే అయ్యే పెట్టించుకోండి పడేయండి. లోపల కాదండి, బయట రోడ్డు మీదే. ఎవరు సుబ్బారావురా? ఎంతమంది
జై వాసవి. మరి ఈ రోజున శ్రీ ఆదివేశ సంఘం వారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున వాసవి పంచాక్షేత్రంలో 27 అడుగుల అభయాంజలి స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. మరి వారి దాతలుగా శ్రీమాన్ మాధూరి వెంకటేశ్వరరావు గారు జయశ్రీ దంపతులతో మరి ఈ కార్యక్రమం నిర్వహించింది. విగ్రహ ప్రతిష్ఠ 11 గంటల 6 నిమిషాలకి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. మరి వల్లావరం రామకృష్ణ శర్మ మరి 11 మంది దుఃఖితులచే అత్యంత వైభవంగా మరి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం. అదేవిధంగా ఈ రోజున అమ్మలగన్నమ్మ వాసవి మాత యొక్క ఆత్మార్పణ దివసం సందర్భంగా 108 వెండి కలశాలతో అమ్మవారికి పళ్ళ రసాలు అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో విశేష అభిషేకాలు చేసి కుంకుమ పూజలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజుని మరి పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా మరి మహా అన్నదానం శ్రీ మా గౌరవ అధ్యక్షులు మాల వెంకటేశ్వరరాజులో అత్యంత వైభవంగా ఏర్పడింది. మరి అదేవిధంగా నూతన కమిటీని కూడా ఈ రోజున కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం జరిగింది. 2024-27 సంవత్సరానికి కార్యవర్గ సభ్యులుగా ఈ రోజుని ప్రమాణ స్వీకారం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని వారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుకుంటూ మరి అందరూ కూడా అన్నప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై వాసవి. జై శ్రీరామ్. జై వాసవి. జై జై వాసవి. ఈ రోజున ఆర్యవేశ సంఘం ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఉన్న సుందరం గారు సెక్రటరీ, మన బాగోలు రమేష్ గారు ట్రెజరర్ గా కొత్తపాడి ఎన్నికవడం జరిగింది. రెండోది ఈ రోజున ఆ వాసవి అమ్మవారిది ఆత్మాహుతి రోజు. ఆ ఆత్మాహుతి రోజు సందర్భంగా ఈ రోజున పళ్ళరసాల అభిషేకం చేయడం జరిగింది. ఈ రోజున మన మార వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 27 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం మాతూరు వెంకటేశ్వర గారి దంపతులు ఇవాళ ప్రతిష్ఠించారు. ఈ రోజున మన తాడేపుగూడెం ప్రముఖులు అందరూ కూడా వచ్చి సందర్శించారు. ఇక ముందు కూడా ప్రతి హిందువు కూడా మన ఆలయానికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా సందర్శించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. ఓకే. తాళ్లముదునూరుపాడు అని పిలువబడే శ్రీనివాసపురం నందు వేంచేసి ఉన్న శ్రీ బాల వెంకటేశ్వర స్వామి వారి గుడి వద్ద పునః నిర్మించిన శ్రీ సీతారామ సుందర్ సాధం నూతన ఆలయ ప్రారంభమునకు మరియు ప్రతిష్టకు ఫిబ్రవరి 2024 9, 10, 11 తేదీలను దైవజ్ఞులు నిశ్చయించినారు. శ్రీరామ జయ శ్రీరామ జయ. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలంటే చూస్తున్నాను సభ పందిళ్ళలోకి పందిళ్ళు ఎక్కడ కూడా బయట పెట్టుకుంటారన్నమ్మా. అలా చెప్తాడు రన్న చేసుకున్నాం అంతే. ఆయనకి గౌరవం ఇచ్చి మనం చక్కగా ఉన్నారు. ఆ జంటలు కమిటీ సభ్యులు పరిస్థితి మనకి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ కోదండరామ స్వామి ఈ ఒక టెంపుల్ డెవలప్ చేయాలి అని చెప్పి కోరితే మరి వెంటనే దానికి 10 లక్షలు CGF ద్వారా శాంక్షన్ చేయటం, మరి మేడపాటి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే కమిటీ వారి ఆధ్వర్యంలో ఇక్కడికి ఉన్న పురోహితుల వారి ఆధ్వర్యంలో మరి వెంటనే చకచకా దేవుడు వారు రాముల వారు అన్ని పనులు దగ్గరుండి కొట్టి సత్యనారాయణ గారి ద్వారా మరి ఆయన అనుగ్రహం ఇస్తే ఏదైనా చేయాల్సిందే. అందుకని తాడేపల్లిగూడెంలో మరి ఈ యొక్క ఆలయం ఒకటే కాకుండా ఎన్నో ఆలయాలు మన రాష్ట్రంలో సుమారు 6000 ఆలయాలు దేవాలయాలు మరి ఇదే రకంగా ఎన్నో కార్యక్రమాలు చేసి దేవాలయాలన్నీ బాగు చేయడం, పురాతన కాలప ఆలయాలను కూడా ఎంతో అభివృద్ధి చేయడం మీ అందరికీ తెలుసు. మరి శ్రీశైలం అన్నా, కనకదుర్గమ్మ ఆలయం అన్నా, లేకపోతే అన్నవరం, ద్వారకా తిరుమల, వాడపల్లి, సింహాచలం, ఇంకా అనేక మళ్ళీ రామతీర్థం, అలాగే అనేక
దేవస్థానాలు మరి ఈరోజు ఎన్నో కోట్లతో అభివృద్ధి జరగడమే కాకుండా భక్తులకి బాగా దగ్గరగా, దేవుడికి భక్తులకి బాగా దగ్గర అయ్యేలాగా ఈ విఐపి సెక్షన్లన్నీ తగ్గించి ప్రజలకి, కామన్ మ్యాన్కి ఎక్కువగా మరి ప్రాధాన్యత ఇచ్చి మరి దేవాలయాలన్నింటినీ కూడా ఎంతో ఎన్నో కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఎక్కడ నీతిగా, న్యాయంగా, ధర్మం పాటించి మరి అన్నీ చేస్తున్నారంటే మన తాడేపల్లిగూడెం ప్రజలందరూ అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మీరందరూ ఇక్కడ రాజకీయ ప్రసంగం కాదు, కానీ గ్రామం నుండి గత కొంతకాలంలో ఎప్పటి నుంచో సుమారుగా 16 సంవత్సరాల నుంచి మా పెద్దలు చాలా ఈ రోజు నెరవేరింది. ఎంతో కాలంగా పాత ఆలయాన్ని పునర్నిర్మించాలని చేపట్టిన కార్యక్రమం ఈ రోజుతో విజయవంతంగా పూర్తి చేసుకోవడం. దానికి ముఖ్యంగా మొన్న ఆగస్టు నెలలో మా కొట్టి సత్యనారాయణ గారు గడప గడప కార్యక్రమం వచ్చినప్పుడు ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆయన ఆ రోజు అడిగిన వెంటనే జనార్దన్ రెడ్డి గారు ఇలాగ మా గుడి ఎప్పటి నుంచో ఇలా అనుకుంటున్నారని అడిగారు. మీకు ఎటువంటి సహాయ సహకారం అందించాలన్నా నేను ఈరోజు ఏం చేయమన్నా సరే చేస్తాను, వెల్నెస్ ప్లేస్ ఇక్కడ ఉందని చెప్పి ఆయన చూపించి ఆ రోజు ఆయన పర్మిషన్ తీసుకుని 8 లక్షల రూపాయలు మా గుడికి శాంక్షన్ చేసి ఎప్పటి నుంచో మీరు కాలం ఈరోజు సహకారం చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఆ గ్రామంలో ఈ ఆలయం నిర్మించడానికి ఎంతోమంది పెద్దలు సహకారంతో తన వస్తు రూపంలో చాలా మాకు మా కమిటీ వారికి చాలా సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ అశేష జనవాహిని మా రామాలయంలో కొలుదీరిన రాముని దర్శనం కొరకు వచ్చిన ప్రజలందరూ కూడా ఈరోజు దర్శించుకొని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు అన్నవతరణ కార్యక్రమం జరుగుతున్నది. ఈ అన్నవతరణ కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరు తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడికి మాకు ఉప ముఖ్యమంత్రులు లేకపోవడంలో వారి తనయులు విశాల్ గారు ఈరోజు విచ్చేయడం జరిగింది. మాకు చాలా సంతోషకరంగా ఉంది. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అడగగానే శాంక్షన్ చేశారు. దీనికి కమిటీ వాళ్ళు చాలా కష్టపడి దీన్ని అవగాహన కూడా ఇచ్చిన దాన్ని అతిక్రమించి దీన్ని పూర్తి చేశారు. ఇంకా బ్రేక్ చేయాలని రకరకాలుగా చాలా కష్టపడి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.